అవి అమలు జరిగినాయి అసలు దేశంలో ఎక్కడన్నా అమలు వాటిని ఎట్లా అమలు చేయాలనే దాని మీద అన్ని హైకోర్టులను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఉన్న విషయాల మీద స్టేటస్ తెప్పించుకొని ఏ కేసులు పెండింగ్ ఉన్నాయో ముందు ఒక అవగాహన రండి అని ఆ తతంగం అంతా పూర్తయింది. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇప్పుడు ఆ కేసుల్ని డిస్పోజల్ చేయమని ఇప్పుడు ఒత్తిడి పెరుగుతుంది. రైట్. అందులో భాగంగానే తెలంగాణ హైకోర్టు మొన్న జగన్ రెడ్డికి సంబంధించిన కేసులు కూడాను ఎన్నున్నా అసలు ఎందుకు విచారణ ఇంతకాలం కొనసాగుతుంది, ఎందుకంటే 10 సంవత్సరాలు అనేది ఇట్ ఇస్ అబ్నార్మల్, అసలు కందని విషయం అండి. రైట్. సుబ్రాజ్ గుప్తా గారు ఏమంటారు సార్? ఇప్పుడు క్రిమినల్ అడ్జుడికేషన్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ సిస్టమ్ ఆఫ్ జస్టిస్ అది లాంగ్ బ్యాక్ డిరైల్డ్ అండి. అది ఎంత డిరైల్ అయింది అనేది జగన్ కేసు ఒక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అలాంటి కేసులు ఒక లక్షల్లో ఉన్నాయి ఈ దేశంలో, లక్షలు. నాట్ ఇప్పుడు జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి లేకపోతే ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మనం అందరం దాని గురించి చర్చిస్తున్నాం. వేల కేసులు కాదు, లక్షల కేసులు ఉన్నాయండి. ఆల్మోస్ట్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎక్కడ కానీ ఏ డిస్టిక్ లో కానీ 500 చిల్లర డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో భారతదేశంలో అన్ని చోట్ల డీరైల్ అయిపోయింది. ప్రతి క్రిమినల్ కోర్టులోన క్రిమినల్ కోర్టు ఒక 100 కేసులు 200 కేసులు చేయగలిగితే సంవత్సరానికి 10,000 కేసులు 20,000 కేసులు పెండింగ్ ఉండే కోర్టులు చాలా ఉన్నాయి. దీనికి యాడింగ్ అప్ ఏమంటే ఎంత ఇండిస్క్రిమినేట్ గా ఉంటుందంటే పార్లమెంట్ కానీ లా మినిస్ట్రీస్ కానీ లేదంటే గవర్నమెంట్ కానీ వాళ్ళు ఎక్కడ కానీ దే ఆర్ నాట్ అట్ ఆల్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్. ఈ రకంగా అపరిమితంగా విపరీతమైన కేసులు ఎందుకు పెండెన్సీ పెడతారని గవర్నమెంట్ విచారణ చెప్పదు. ఎప్పుడు హైకోర్టులోనే హైకోర్టు ఏమంటాము ఆత్మమదనం చెందాలా, లోక్ అదాలత్లు ఏర్పాటు చేయాలా, ఇతరత్వ షార్ట్ కట్స్ చూడాలా. అంతేగాని ప్రభుత్వానికి ఫర్ దట్ మ్యాటర్ ఏ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థ బలంగా ఉండి అభియోగాలను డిస్పోజ్ చేసి శిక్ష వేయడమో అసలు అభియోగాలను రద్దు పెట్టడమో చేయాలని ఎవ్వరికీ ఇంట్రెస్ట్ లేదు. ఈ దేశంలో 100 కేసులు సంవత్సరానికి ఏర్పాటు చేసిన ఒక మ్యాజిస్ట్రేట్ కోర్టులో 10,000 కేసులు 20,000 కేసులు 30,000 కేసులున్నా చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. సెషన్స్ కేసుల్లో 20 సంవత్సరాల కేసులు చాలా ఉన్నాయి. అప్పీల్స్ అయితే క్రిమినల్ అప్పీల్స్ అయితే 20 సంవత్సరాలు అయిపోయిన అప్పీల్స్ ఇంకెన్నున్నాయో కౌంట్ చేసేది లేదు. రాజకీయ నాయకుల కోసము ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయమని చెప్తుంది సుప్రీంకోర్టు. రాజకీయ నాయకుల కోసము హైకోర్టు చాలా సోషల్ కాన్షియస్ తో నేనేదో చేసేస్తున్నా అంటది. సాధారణమైన పౌరులు గాలికి కొట్టుకొని పోయినా పర్లేదు, వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి డిస్పోజ్ చేయాలా, ప్రజాస్వామ్య వ్యవస్థలు నమ్మకం ఏర్పరచాలనే ఒక ప్రిటెక్స్ట్ తో ఈ రకమైన ఏర్పాట్లు ట్రైబ్యునలైజేషన్ స్పెషల్ కోర్ట్స్ కాన్సెప్ట్ ఏదైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఇది అత్యంత ఘోరాతిఘోరంగా ఫెయిల్ అయిన సిస్టమ్ లో ఇది ఒకటి. జుడిషియరీకి హిపోక్రసీ అంటాం చూడండి. ఆత్మవంచనకు ఈ ఎగ్జాంపుల్ ఏది పొలిటికల్ కేసెస్ లో ఇచ్చిన ఉత్తర్వు. అసలు హైకోర్టులలో అండర్ 227 అంటాం. హైకోర్టు యాజ్ గార్డియన్ కావచ్చు, సూపర్వైజరీ అథారిటీ కావచ్చు, కింది కోర్టులు పనిచేస్తున్నాయా లేదా గమనించడానికి రాజ్యాంగంలో ప్రత్యేకమైన సెక్షన్ ఇచ్చిన ఎక్కడ కానీ ఏ హైకోర్టు కానీ ఇన్ని కేసులు దాటితే మ్యాజిస్ట్రేట్ కుంటే 5 మందో 8 మందో 9 మందో సిబ్బంది చాలరు. ఈ రోజు